నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. 2024 సంవత్సరం ఇయర్ మొత్తం ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు పూర్ణిమ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. పూర్ణిమ గారు, కన్యా రాశి వారికి 2024 ఇయర్ మొత్తంగా ఎలా ఉండబోతుంది అంటారు? మెయిన్గా కెరియర్ కోసం కనుక చూస్తున్న వాళ్ళకైతే న్యూ బిగినింగ్ అండి. ఇయర్ వీళ్ళకి బాగా కెరియర్ పరంగా బాగా కలిసి వస్తుంది. అండ్ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా చాలా పవర్ఫుల్ డెసిషన్స్ ఉంటాయి. వాళ్ళ జాబ్ పరంగా కూడా చాలా మంచి డెసిషన్స్ తీసుకొని వీళ్ళు ముందుకు వెళ్తారు కెరియర్లో. అండ్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళకి అట్లాగే వస్తాయి. అండ్ వెంటనే ఆపర్చునిటీస్ అంటే ఒకవేళ ఏదన్నా మీకు జాబ్ లేదు అనుకున్న వాళ్ళకైతే మళ్ళీ కొత్త కంపెనీలో వెంటనే ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివి బాగా జరుగుతాయి. వీళ్ళకి కెరియర్ చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. వీళ్ళకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అండ్ మెయిన్గా మనీ గ్రోత్ లేదు అనుకున్న వాళ్ళకి కూడా గ్రోత్ ఉండే అవకాశాలు కూడా బాగా కనిపిస్తున్నాయి. కెరియర్ చాలా బాగుంటుంది. బిజినెస్ తీసుకుంటే మెయిన్గా ఉమెన్కి సంబంధించిన కార్డ్ వచ్చింది కాబట్టి, సో ఉమెన్ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే 24లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కొత్తగా మంచి ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి మీకు బిజినెస్లో. ఒకవేళ మీ ఓన్గా బిజినెస్ చేయాలనుకున్నా అది కలిసి వస్తుంది. ఒకవేళ ఏదైనా పార్ట్నర్షిప్ ఫ్రెండ్స్ తోటి కానీ అలా ట్రై చేయాలనుకున్నా సో అది కూడా బాగుంటుందని చెప్పచ్చు. బిజినెస్ వైజ్ అయితే మెయిన్గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. మనకి ఇంకా రిలేషన్ కోసం చూసే వాళ్ళకైతే ఇయర్ ఆల్మోస్ట్ మ్యాజిక్ లాగా ఉంటుంది వీళ్ళ రిలేషన్. అంటే అందరూ వీళ్ళని అప్రిషియేట్ చేస్తారు. స్ట్రాంగ్ రిలేషన్. అండ్ మెయిన్గా లవ్ మ్యారేజ్ కోసం కనుక చూస్తున్న వాళ్ళకైతే లవ్ మ్యారేజ్ జరిగే అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. సో రిలేషన్షిప్లో అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ కూడా ఉండవు. అండ్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు. అలాగే బిజినెస్ పరంగా చూసినట్టయితే స్టాక్ మార్కెట్ వాళ్ళకి కానీ, ఇటు గోల్డ్ వ్యాపారం, గోల్డ్ బిజినెస్ వాళ్ళకి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? మరి చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటారండి. స్ట్రాంగ్గా ఆలోచిస్తారు. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ స్టాక్ మార్కెట్ ఇద్దరికీ కలిసి వస్తుందండి వీళ్ళకి. ఇంకా వీళ్ళు బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం కనుక చూస్తుంటే కనుక వేరే ప్లేసెస్లో కూడా వీళ్ళు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. బ్రాంచెస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళకి. అండ్ స్టాక్ మార్కెట్ వాళ్ళు కూడా కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తారు. అంటే ఎప్పుడు ఒకటే స్టాక్స్ తీసుకోకుండా కొత్తగా ఏదన్నా ప్లాన్ చేద్దాము, కొత్తగా ప్రయత్నిద్దాము అనుకుంటారు. చాలా బాగుందని చెప్పచ్చు. అలాగే వ్యవసాయ రంగాల వారికి ఎలా ఉండబోతుంది? కొంచెం ఫైట్స్ ఉంటాయండి. అంటే డిస్టర్బెన్సెస్ ఉండే అవకాశం ఉంది వేరే వాళ్ళతోటి. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అయినా అయిండొచ్చు, లేకపోతే బయట వాళ్ళతో అయినా చిన్న చిన్న గొడవలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీళ్ళకి. ఏదో ఒక విషయంలో ఆ విషయంలో కొంచెం అన్నెసరీగా వెళ్ళకపోతేనే మంచిది. మరి అలాగే పొలిటీషియన్స్కి ఎలా ఉండబోతుంది అంటారు? కొంచెం ఈగో ఉంటుందండి వీళ్ళకి. అంటే ఎవరైనా ఏమన్నా అంటే వీళ్ళకి కోపం వస్తుంది చాలా. వేరే వీళ్ళు నన్ను అనే ఇది వీళ్ళకి లేదు అన్న పంతము, ఒక రకమైన ఈగో అలాంటివి ఉంటాయి వీళ్ళకి బాగా. సో వేరే వాళ్ళు మాటలు వినకపోవడము, సో మేము చాలా గ్రేట్ అనుకునే ఆలోచనతో ఎక్కువ ఉంటారు. బట్ ఇయర్ అయితే వీళ్ళకి అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. కానీ కొంచెం ఈగోని అంటూ పక్కన పెడితే ఇంకా బాగుంటుందని చెప్పచ్చు. మరి అలాగే వీరికి హెల్త్ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? హెల్త్ వైజ్ అయితే కొంచెం అన్నెసరీ భయాలు కనిపిస్తున్నాయండి వీళ్ళకి ఇయర్. అంటే వీళ్ళకి వచ్చే ప్రాబ్లం అయితే చాలా చిన్నది, కానీ అది ఏదైనా పెద్దది అయిపోతుందేమో, సో ఈ ప్రాబ్లం నేను ఎక్కువ ఏదైనా ఫేస్ చేస్తానేమో అని ఎక్కువ మంది డాక్టర్స్కి చూపించేసుకోవడము, అన్నెసరీగా భయపడము, ఎక్కువ చిన్న విషయాన్ని పెద్ద చేసుకోవడం ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ అంత దూరం వెళ్ళదు. వీళ్ళు అనవసరంగా భయాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగే వీరికి ఫ్యామిలీ తరపు నుంచి ఎలాంటి సపోర్ట్ లభించే అవకాశం ఉంది అంటారు?
ఫ్యామిలీ నుంచి వీళ్ళకి సపోర్ట్ ఉంటుందండి, కానీ వీళ్ళంతటికి వీళ్ళు కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. అంటే ఏదైనా వర్క్ ప్లేస్లో కానీ, సో ఏదో ఒక విషయంలో ఎక్కువ చింతగా అంటే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, ఓవర్ థింకింగ్, డిసప్పాయింట్మెంట్లో ఉంటారు. సో వాళ్ళు సపోర్ట్ చేసినా వీళ్ళు ఆ సపోర్ట్ని తీసుకోరు. సో అంటే ఓకే, నాది నేను చూసుకుంటాను, మీరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న తెడ్లో ఆలోచిస్తూ ఉంటారు. అలాగే స్టూడెంట్స్కి కానీ అబ్రాడ్ వెళ్ళాలి అనే థాట్ ఉన్న వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? చాలా సెలబ్రేషన్ కార్డ్ వచ్చిందండి, అంటే చాలా బాగుంటుంది. అబ్రాడ్ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవేళ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు, ఒకవేళ ఫ్యామిలీతో అందరూ వెళ్ళాలనుకున్న వాళ్ళకి కూడా కలిసి వస్తుంది అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి. చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా స్టూడెంట్స్కి అయితే కెరియర్ విషయంలో మంచి ఆపర్చునిటీస్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వీళ్ళు ఏదైనా రిజల్ట్స్ కోసం కనుక చూస్తుంటే ఈ ఇయర్ అయితే వీళ్ళు అనుకున్నంత రేంజ్లోనే వీళ్ళ రిజల్ట్స్ కూడా ఉండబోతున్నాయి. అలాగే ఈ రాశి వారిలో కోర్టు సమస్యలతో బాధపడేవారు ఉంటారు, వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఇంకా కొంచెం డిలే అవుతుందండి, టైం పడుతుంది. సో ఈ ఇయర్ అంత సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. అంటే తొందరగా వీళ్ళకి రావాలి జడ్జిమెంట్ అంటే మటుకు ఇంకా ఒక 3-4 months తర్వాతే వీళ్ళు అనుకున్నది జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొత్తగా హౌస్ పర్చేస్ చేయాలనుకున్నా, వెహికల్ పర్చేస్ చేయాలనుకున్నా చేసే అవకాశం ఉంది అంటారా ఈ ఇయర్లో? ఖచ్చితంగా ఉందండి, వీళ్ళకి అవకాశం అయితే కనిపిస్తుంది. వీళ్ళు పర్చేస్ చేస్తారు. అండ్ అంటే కొంచెం దానికోసం వీళ్ళు ముందు నుంచి ఎక్కువ హార్డ్ వర్క్ కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది బాగా. అంటే ఎక్కువ అమౌంట్ దాచిపెట్టుకోవడము, ఎక్కువ దాచిపెట్టిన అమౌంట్ని మొత్తం వీళ్ళు హౌస్ మీద ఇన్వెస్ట్ చేయడము, ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. బట్ కొంటారు ఖచ్చితంగా. అలాగే మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ, సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి కానీ ఎలా ఉండబోతుంది అంటారు? ప్రపోజల్స్ వస్తాయండి వీళ్ళకి, కొత్త ప్రపోజల్స్. అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు, మైండ్ సెట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ చిల్డ్రన్స్ కోసం చూసే వాళ్ళకి కూడా చిల్డ్రన్స్ ఉండే గుడ్ న్యూస్ అయితే వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం. చాలా బాగుంటుంది వీళ్ళకి. ఏదైనా వీళ్ళు ఎక్కువ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది కాబట్టి ప్రతి విషయంలో నిర్ణయాలు కూడా వీళ్ళు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కన్యా రాశి వారికి ఇయర్ మొత్తంగా ఎలా ఉండబోతుంది అంటారు? డెసిషన్ మేకింగ్లో చాలా తొందరపడతారు. ఇప్పుడు ఇయర్ అంటే ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ ఇక తర్వాత ఈ స్టెప్ తీసుకోలేమేమో అన్న ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. బట్ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తారు అండ్ సక్సెస్ కూడా అవుతారని కూడా చెప్పచ్చు. అండ్ మంచి ఆలోచనలతోటే వీళ్ళు ముందుకు వెళ్తారు అన్ని విషయాల్లో. మరి ఈ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎక్కువ మీరు ఒకవేళ స్పిరిచువల్ ఆలోచనలు ఉంటే కనుక ఎక్కువ టెంపుల్స్ని విజిట్ చేస్తే బెటర్ అండి. అండ్ ఇంకా బాగుంటుంది వీళ్ళకి. అంటే ప్రతి విషయంలో కెరియర్లో కానీ బిజినెస్లో కానీ వీళ్ళు ఎక్కువ కలిసి వస్తుందని చెప్పొచ్చు. అంటే వీళ్ళు ఎవరైతే బాగా పూజిస్తారో సో ఆ టెంపుల్స్కి వెళ్ళి వీళ్ళు దర్శనం చేసుకుంటే మంచిది. ఓకే మ్యామ్. కన్యా రాశి వారికి 2024 ఇయర్ మొత్తంగా ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.